కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం. ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మన అనుకున్న వాళ్ళే మనల్ని మోసం ఎందుకు చేస్తారు? మనం వాళ్ళకి ఛాన్స్ ఇస్తామా? వాళ్ళే తీసుకుంటారా? అంటే ఎంత ఈజీగా బయట వాళ్ళు నిజంగా మనకు శత్రువులు అనుకునే వాళ్ళు మోసం చేయడం ఓకే. మనతోనే ఉంటూ మన అనుకొని మనం అన్నీ చెప్పుకున్న వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నారంటే ఎవరిది తప్పు? చెప్పిన వాళ్ళదా చేసిన వాళ్ళదా? అంటే ఒక మనిషికి అలవాటు పడిపోవడం కూడా ఎంతవరకు కరెక్ట్? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ ధనరెడ్డి గారు సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. బాగున్నారా? బాగున్నాను. సో ఒక మనిషిని మనం ఎంతగానో నమ్మి మన లైఫ్లో ఉన్న బోల్డ్ అని సీక్రెట్లు చెప్పుకుంటాం. ఆ మనిషికి బాగా అలవాటు పడిపోయి ఆ మనిషితో ఉండడం, ఆ మనిషికి అన్నీ షేర్ చేసుకోవడం చేస్తూ ఉంటాం. వాళ్ళు అంటే మనకి ఎవరైనా ఒక శత్రువు ఉన్నారంటే వాళ్ళు మన శత్రువురా, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని మనకు తెలుస్తుంది. మన వాళ్ళే మనకు శత్రువులు అవుతున్నారనే విషయం మనం ఎందుకు గ్రహించలేము? నాకు తెలిసి ఈ మోసాలన్నీ బాగా నమ్మిన వాళ్ళ దగ్గరే జరుగుతాయి. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ బాగా నమ్మకం ఉన్న చోటే మోసం జరుగుతుంది. అండ్ దట్స్ ద బిట్రేయల్ అంటారు కదా. అలా మోసము అన్నిటికంటే గ్రేవ్ హర్ట్, అంత మించిన నొప్పి ఇంకా దేంట్లోనూ రాదు. దొంగతనమైనా ఇంకేదైనా జరిగినా, దూరంగా ఏదైనా జరిగినా కూడా రాని ప్రాబ్లమ్ నిజంగా మన అనుకున్న వాళ్ళు మోసం చేస్తే చాలా హెవీ పెయిన్. అది ఎమోషనల్ పెయిన్లో సీరియస్ కైండ్ ఆఫ్ పెయిన్. అయితే ఎందుకు జరుగుతుంది, ఇలాగ ఎందుకు చేస్తారు అన్నది చాలా లేయర్స్లో మనం మాట్లాడుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఎవరైతే ఇలా మోసం చేస్తారో వాళ్ళకి ఆ కనెక్ట్ లేదు. మనం అనుకుంటాం మనం క్లోజ్ మనం చెప్పాలి అని, కానీ వాళ్ళ సైడ్ నుంచి ఆ కనెక్షన్ వాళ్ళకి లేదు. ఓకే. సో అంటే మనకు ఆ కనెక్షన్ ఎలా వస్తుంది? వాళ్ళకి నిజంగా మనతో అంత కనెక్షన్ లేనప్పుడు మనం ఎలా అంత గట్టిగా కనెక్ట్ అవుతాం? ఎంత ఇంపార్టెంట్ పాయింట్ తెలుసా. ఎప్పుడైనా సరే మనం ఎవరితోనే ఎలా కనెక్ట్ అవుతుంది తెలుసా, మన డెఫిషియన్సీస్ వాళ్ళు ఫిల్ చేస్తున్నారు అన్నప్పుడు కనెక్ట్ అవుతాం. ఇది నిజం. ఇది ఎంత ట్రూ అంటే మన ఇన్సెక్యూరిటీస్ అన్నీ వాళ్ళు నిలబెడతారు, గుర్తించరు అన్నప్పుడు మనకి చాలా కనెక్షన్ వచ్చేస్తుంది. ఎవరైనా మన ఇన్సెక్యూరిటీస్ చూపిస్తున్నాడు, వారు ఇది రాంగ్ అంటున్నారంటే మనం కనెక్ట్ కాలేము. మన ఇన్సెక్యూరిటీస్ని వాళ్ళ దగ్గర కంఫర్టబుల్గా ఉంటుంది అన్న చోట మనం కనెక్ట్ అవుతాం. అండ్ ఎవరైనా మోసం చేసేవాళ్ళు ఫస్ట్ అదే చేస్తారు. దట్ దే విల్ మేక్ ష్యూర్ దట్ నీ ఇన్సెక్యూరిటీస్ అన్నీ గొప్పవి, నువ్వు కానీ నేను మోసం చేయాల్సిన టైంలో చేస్తాను అని. నేను చూశాను కొంతమందిని. ఒక అమ్మాయి చాలా ఇష్టపడింది అతను. ఓకే, ఏంటి మా ఇష్టము నీకు అంటే, బయటకు తిప్పుతాడనో, లేకపోతే ఎప్పుడు నా మీద అరవడు, ఎప్పుడు ప్రేమగా చూసుకుంటాడు, నైట్ వెళ్ళినప్పుడు గుడ్ నైట్ చెప్తాడు, ఓకే, మెసేజ్లు చేస్తాడు, టైంకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వస్తాడు, ఈ టైప్లో ఉంటుంది. అంటే నిజంగా ఎవరైనా సరే గుడ్ నైట్ చెప్పకపోతే నాకు నిద్ర రాదు అంటే ఎంత సిల్లీగా బ్రతుకుతున్నట్టు. వాళ్ళ గుడ్ నైట్ మెసేజ్ చూస్తే నాకు నిద్ర పడుతుంది, ఎంత సిల్లీగా బ్రతుకుతున్నట్టు, ఎంత సిల్లీగా బ్రతుకుతున్నట్టు. అలాగా మనమే కొన్ని వీక్నెస్లు వాళ్ళకి అందిస్తాం. అండ్ ఆ వీక్నెస్ని అందించుకోవడానికే కొంతమంది వెయిట్ చేస్తుంటారు. అఫ్కోర్స్ నేను ఎప్పుడు చెప్పినా అందరూ కాదు, కొంతమంది. అంటే ఆ మెసేజ్ వెనుక అందరూ ఒక ఇది పెట్టుకుంటారు, మన కోసం ఒకరు ఉన్నారు అని చెప్పే ధైర్యం ఆ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ మెసేజ్. ఓకే, గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ వచ్చిందంటే వెరీ గుడ్. రాకపోయినా అయ్యో రాలేదే ఈరోజు అని లేదు అంటున్నా. మన నమ్మి ఎవరైనా మనతో పాటు ఉంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ ఉండొచ్చు లైఫ్లో, తప్పులేదు. కానీ ఆ రిలేషన్షిప్స్ మనకి బంధం ఎప్పుడు బంధనం కాకూడదు అంటారు. ఆ బాండ్ మనకి ఇట్లా మన పట్టి గుంజేసేటట్టు ఉండకూడదు. వాళ్ళు గుడ్ నైట్ చెప్పారు, వాళ్ళ సైడ్ నుంచి అది ప్యూర్గా వచ్చింది, హ్యాపీ. మనం డిమాండ్ చేస్తూ నువ్వు గుడ్ నైట్ చెప్పకపోతే నేను బ్రతకలేనురా అంటే నా కీస్ తీసుకుని నీ దగ్గర పెట్టుకో. ఇప్పుడు వాడు ఎప్పుడు ఆడిస్తే అప్పుడు నా రిమోట్ వాళ్ళ చేతిలో ఇచ్చినట్టు. అలాగ మోసం జరిగే ఛాన్స్ ఉంటుంది. నేను చూసాను, ఫ్రెండ్స్ మధ్యలో బిజినెస్ పార్ట్నర్స్గా మారుతారు, క్లోజ్ ఫ్రెండ్స్ అని. ఓకే, అసలు మెయిన్గా క్లోజ్ ఫ్రెండ్స్ బిజినెస్ పార్ట్నర్స్ నేను ఎప్పుడు సజెస్ట్ చేయను. ఫ్రెండ్స్ మధ్యలో డబుల్ డీలింగ్స్ వద్దురా బాబు అంట. ఒకవేళ క్లోజ్ ఫ్రెండ్స్ నమ్మకం నీకంటే నేను ఎవరిని నమ్మాలి అని పెడతారో అక్కడ వస్తుంది ప్రాబ్లం అంతా. వేర్ నువ్వు ఎమోషనల్లీ నమ్మేసి వాళ్ళు చూసుకుంటారు అనుకున్నావు. వాళ్ళకి డబ్బుల విషయంలో నువ్వు అంత అవసరం లేకపోవచ్చు. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ ఛాన్స్ టు చీట్.
ఓకే. ఓకే. సో, బిజినెస్ చేస్తున్నప్పుడు తమ్ముడే ప్యాకెట్. అన్నట్టు. నేను అలాంటివి ఆడనివ్వను కాబట్టి చెప్పట్లేదు. ఓకే. ఏదైనా గేమే. హ్మ్. సో, అలాగా బిజినెస్ లాగా చేయగలగాలి. అక్కడ నమ్మకం రాకూడదు. అలాగే రిలేషన్‌షిప్స్‌లో ఎక్కడుందనుకో, నమ్మకం ఉన్న చోట వాళ్ళకి దే హావ్ ఎన్ ఇండివిడ్యువల్ పర్సెప్షన్, ఇండివిడ్యువల్ చాయిస్. ఓకే. వాళ్ళు మోసం చేసే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. ఓకే. అది రోజు మోసం చేస్తే సర్లే అనుకోనవసరం లే. నిజంగా చాలామంది ఇలా బ్రతుకుతున్నారు కాబట్టి నేను చూసి ఆశ్చర్యపోతుంటాను. ఓకే. దట్ మీరు చెప్పారు కదా సార్, ఆ రోజు నుంచి నేను వాళ్ళు మోసం చేసినా ఓకే అని అనుకుంటున్నాను అంటారు. ఓకే. ఇంత చిన్న పిల్లల మనస్తత్వంతో బ్రతుకుతుంటారు చాలామంది ఓకే. మోసం చేసినా ఓకే అని నేను అని అనుకుంటూ బతికేస్తుంటారు. ఎందుకు అనుకోవాలి? వాడు మోసం చేసినా ఓకే అని ఎందుకు అనుకోవాలి? 4 బిల్లులు 4 లెక్కలు అడిగితే నీకు ఏం హర్ట్ అయిపోతారు వాళ్ళని నువ్వు బాధపడుతున్నావు? ఎగ్జాక్ట్‌లీ. సింపుల్ విషయాలు కదా. అంటే అడిగితేనే అంత ఫ్రెండ్‌షిప్ చెడిపోయేలాగుంటే అది ఇంకెందుకు ఫ్రెండ్‌షిపే ఫ్రెండ్‌షిప్? కానట్టు కదా. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. యాహ్! సో, అందుకని ఎప్పుడైనా రిలేషన్‌షిప్స్‌లో మోసం జరుగుతున్నాయి అంటే వాళ్ళకి ఆ కనెక్షన్ లేదు. నీకున్నంతగా నువ్వు రాసుకుని పూసుకున్నంతగా వాళ్ళు పూసుకుని రాసుకోవట్లేదు. ఓకే. ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్. యాహ్! సెకండ్ వచ్చేసి మోసం ఆర్ ఎవరి మీదైనా కుళ్ళు ఆర్ ఎవరి మీదైనా కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవి న్యాచురల్ హ్యూమన్ ఎమోషన్స్. ఓకే. ప్రతి మనిషికి ఏ స్థితిలో అయినా రావచ్చు. ఓకే. ఎవరి మీదైనా రావచ్చు. నేను చెప్తున్నాను, తల్లికి కొడుకు కోడలు వచ్చాక కోడల మీద వస్తుంది. అరే నా కూతురు లాంటిది కదా అని అనుకోరు. ఏం నా కొడుకు నాతో టైం స్పెండ్ చేయట్లేదనో అదే వచ్చేస్తుంది, న్యాచురల్గా వచ్చేస్తుంది. ఓకే. ఇది హ్యూమన్ సైకీలోనే ఉంటుంది. చిన్నప్పుడైతే ఇడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ అని చాలా చెప్తాం. ఓకే. నిజంగా కూడా ఇలాంటి ఫీలింగ్స్, దట్ మోసము, లేకపోతే ఎమోషనల్లీ వీక్నెస్గా ఉండడము, కోపం రావడము, ఫ్రస్ట్రేట్ అవ్వడము, ఇవి న్యాచురల్ ఎమోషన్స్. ఎవరికైనా రావచ్చు గాక. నేను ఇంత నమ్మానే నీకు రాదనంటే ఎందుకు రాదు? వాడు మనిషే, వాడికి వస్తాయి బై ఎమోషన్స్. నువ్వు ఏం చేయలేవు దానికి. ఓకే. దాని గురించి బాధపడతారు చాలామంది. నన్ను ఇంత నమ్మితే ఎలా మోసం చేశాడండి అని. ఎలా మోసం చేయడంటే ఇట్స్ హ్యూమన్ ఎమోషన్. లిటరల్లీ ఆ మనిషికి అలవాటు పడ్డారు కదా. ఆ మనిషి మోసం చేయడం అనేది చాలా కొత్త విషయం అయినప్పుడు ఆ మనిషిని అంత మంచిగా చూడడం అలవాటు అయిపోయిన ఈ వ్యక్తికి ఆ మోసం తీసుకోలేనట్టుగానే ఉంటుంది కదా. అబ్సల్యూట్లీ అదే పాయింట్ చెప్తున్నా. అలవాటు అయింది, ఇంకొకటి అలవాటు చేయొచ్చు శరీరానికి. అలవాటే, జస్ట్ అలవాటు, ఇట్స్ హ్యాబిట్. హ్యాబిట్ని మెల్లగా మార్చాలి. ఒక రోజులో మారలేం, గుర్తొస్తుంది, మళ్ళీ మారుస్తాం. ఇంకో హ్యాబిట్ ఎప్పుడు అంతే. నేను ఫస్ట్లో ఈ కీప్యాడ్ ఫోన్లు ఉన్న తర్వాత స్లైడ్ ఫోన్లకి, టచ్ ఫోన్లకి వెళ్ళినప్పుడు కొంచెం కష్టం అవుతుంది, మారుతాం. అలాగే ఏదైనా ఫస్ట్ ఒక కార్ నుంచి ఒక బైక్ నుంచి అలా మారినప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ కష్టం అవుతుంది. గేర్ వాడే వాళ్ళకి ఆటో గేర్ వచ్చినప్పుడు కష్టం అవుతుంది, అలవాటు అవుతుంది. ఇది కూడా అంతే. కానీ ఈ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే, ఈ రోజు నన్ను హర్ట్ చేశారు, రేపు మళ్ళీ వచ్చి బాగుంటారు, మళ్ళీ ఎల్లుండి హర్ట్ చేస్తారు, మళ్ళీ ఆ పక్క రోజు బాగుంటారు. అప్పుడు అబ్సల్యూట్లీ యువర్ డస్ట్బిన్. నేను ఐఎమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్. నిన్న అలా ఎవరన్నా వాడుకుని మళ్ళీ వదిలేసి అలా చేస్తున్నా, యువర్ డస్ట్బిన్. నీకు అవసరం ఉంటే చెత్త వేస్తున్నారు, లేకపోతే తీసేస్తున్నారు అంటే వేస్ట్. అలాంటి లైఫ్ వద్దు. ఎవరైనా అట్లా చెప్తే, నన్ను ఒకసారి మోసం చేశాడు, తర్వాత సారీ చెప్పాడండి, తర్వాత మళ్ళీ మోసం చేశాడు, ఓకే 2 సార్లు ఛాన్స్ ఇచ్చావు తెలిసినోడు కాబట్టి, 3వసారికి నమస్తే అన్న అయిపోయింది పని. ఓకే. అరే మనకంటూ ఒక బార్డర్ ఉండాలి బా. ఎప్పటికైనా మన లిమిట్ మనకు చెడ కాదు, తప్పు కాదు, వాడిని హర్ట్ చేయొద్దు, వాడి మీద తొడలు కొట్టి పగలు చెప్పొద్దు, పెద్ద డైలాగులు వద్దు. నీ బుద్ధలా ఉందిరా, ఏం చేస్తానని దానికి వెల్ చేంజ్. అంతే లెక్క. లైఫ్ అంతే సింపుల్ అబ్బా. మనమే తెలియకుండానే మన లైఫ్ని మనం కాంప్లికేట్, అంతే సింపుల్. వాడు ఎవడో ఒకసారి తప్పుగా బిహేవ్ చేశాడు, సరే ఏ మూడ్లో ఉన్నాడో ఓ రోజు వదిలాం. 2వ రోజు తప్పుగా బిహేవ్ చేశాడు, ఏ మూడ్లో ఉన్నాడో వదిలాం. 3వసారికి మనం డీల్ చేయాల్సిన పద్ధతులు ఫాలో అయ్యి డీల్ చేసుకోవాలి. బాధపడిపోయి నేను ఇంత నమ్మాను, నేను ఏం తప్పు చేశానండి వానికి అనగానే, నేను ఇవి ఎప్పుడు చెప్పినా నేను డాగ్ ఎగ్జాంపులే చెప్తాను. కార్లో వెళ్తున్నాము, వెనకాల డాగ్ పడింది. నేను ఏం చేశాను ఆ డాగ్ని? నేను ఏమైనా తప్పు చేశానా? నేను మొన్న కూడా వెళ్ళినప్పుడు బిస్కెట్ వేశాను, ఎందుకు నా వెనకాల పరిగెడుతుంది అంటే, ఆహా దానికి అట్లా అనిపిస్తుంది బా. అది వెళ్తుంది, దాని బుద్ధి దట్ ఎప్పుడైనా కార్ వెళ్తే దాని వెనకాల పరిగెడుతుంది. ఎందుకు డాగ్ అర్థం చేసుకోదు నన్ను అనే దాంట్లో పడి డోంట్ కాంప్లికేట్ యువర్ లైఫ్. అలాగే వాళ్ళు ఎందుకు అలా ఉంటారండి,
ఎంతమంది మోసపోయాము ఆ హర్ట్ మోస్తూ తిరుగుతారో Mm. మేము డైరెక్ట్గా చెప్పిన అర్థం చేసుకోరు. ఓ ఇంతేనా మీరు చెప్పేది, ఇంకేదైనా చెప్తారేమో, మ్యాజికల్గా నాకు వాడి ఆలోచన రాకుండా మాయమైపోతుందేమో అనుకుంటారు. ఓకే. నేను మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తాను, దట్ నీకు ఆలోచన వచ్చినప్పుడల్లా తొయ్. Mm. వద్దు ఈ పిచ్చి ఆలోచన ఆలోచించను. వాడు మోసం చేస్తే వాడు తప్పు కదా, నేను ఎందుకు బాధపడాలి? ఒక మనిషి నన్ను మోసం చెయ్యాలి అని నిర్ణయించుకుని మోసం చేస్తే వాడి బుద్ధి రాంగ్ బుద్ధి కదా, నాకెందుకు బాధ? ఓకే, ఎప్పుడు ఆలోచన వచ్చినా అరే నన్ను ఎందుకు మోసం చేశాడు అన్నప్పుడు చేస్తారు, వాడి బుద్ధి అది. చేస్తారు, వాళ్ళ బుద్ధి అది. కరెక్ట్గా 41 రోజులు చేయగానే ఆ పోతుంది థాట్, ఇంకో దానిలో పడిపోతాం. Mm. ఈ మోసపోయామనే ఫీలింగ్ ఉన్న వాళ్ళందరూ Mm. జీవితంలో లక్ష్యము లేని వాళ్ళు. ఫీలింగ్ ఉన్నవాళ్ళు. ఉన్నవాళ్ళు Mm. లక్ష్యము లేక, నేను ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలి అని అనుకున్నాను అనుకో, రోడ్లో Mm. పంక్చర్ అవ్వచ్చు, ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, వెహికల్ పాడైపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఉంటాయి. అవన్నీ దాటుకుంటూ పోవాలి. అలాగే మన రిలేషన్షిప్స్లో ఒకడు చీటింగ్ గాడు ఉంటాడు, Mm. ఒకడు బాగా ఆఫీసుల్లో కోప్పడేవాడు ఉంటాడు, ఒకడు కరెక్ట్గా టైంకి నీ ప్లాన్ దొబ్బుకెళ్ళేవాడు ఉంటాడు, అందరూ ఉంటారు. ఉంటారు. దట్స్ ద పార్ట్ ఆఫ్ ద గేమ్. బట్ ప్రతిరోజు వాడు ఉంటాడు, వాడు ఇలా చేస్తాడు అని అనుకుంటూ బ్రతికితే నెగటివ్ మైండ్ అయిపోతుందేమో కదా. అబ్సల్యూట్లీ, అనుకుని బ్రతకద్దు. Mm. ఉంటారు, వాడు ప్రెజెంట్ అయినప్పుడు, అది వచ్చినప్పుడు. నేను అదే అంటున్నా, ఎప్పుడైనా ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, టైర్ పంచర్ అవుతున్నామో ఎలా అవసరం లే. అదే సినిమాలో బ్రహ్మానందం గారు ఆ కారుకి 20-30 కీలు వేస్తా వేసి ఉంటారు. లాస్ట్కి ఇంజన్ కూడా పగలగొట్టినట్టు అలా ఉండడం అవసరం లే. Mm. ఒకవేళ ప్రాబ్లం వచ్చింది, Mm. అప్పుడు టైర్ పంచర్ గురించి ఆలోచిద్దాం. ఓకే. వాడు నన్ను మోసం చేశాడు, ఓకే దీన్ని ఎలా డీల్ చేయాలని ఆలోచిద్దాం. Mm. అంతే, ఎవరైనా మనని మోసము చేస్తే అంతే. ఓకే. ఇంకో ఫర్దర్ హెడ్ చెప్తాను, బికాస్ స్పిరిచువల్లీ కూడా నేను చూస్తుంటాను కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైనా మన లైఫ్లోకి మోసం వస్తుందంటే అబ్సల్యూట్లీ కర్మానుసారం వస్తుంది. ఓకే, ఎప్పుడైనా మన లైఫ్లోకి మోసం వస్తుందంటే యు ఆర్ నాట్ మూలాధార స్వాదిష్టాన మణిపుర స్ట్రాంగ్ లేవు, ఓకే. ఎక్కడో చోట యు ఆర్ బ్లాక్డ్ దేర్, కంపల్సరీ చూసుకోవాలి. థర్డ్, ఎప్పుడైనా సరే మనం మోసపోతున్నామంటే యు ఆర్ 3 మైక్రో మినీ చక్రాస్ ఆఫ్ విశుద్ధ క్లియర్గా లేవు, అందుకని ఎవడో ఒకడు నిన్ను మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నాడు, జాగ్రత్త పడాలి. ఫోర్త్, వెరీ వెరీ ఇంపార్టెంట్, నీ కోశములలో అబ్సల్యూట్లీ మనోమయ కోశం మొత్తం బ్లాంక్ అవుట్ అయిపోయింది, దాన్ని క్లియర్ చేసుకుని ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఒకవేళ అది దాన్ని అవన్నీ కాదు అనుకుంటే ఎక్కడో నీ లోపల ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్షన్, ఇమ్యూనిటీ వీక్ అయింది కాబట్టి నీ లోపలికి ఎంటర్ అయ్యారు. యువర్ వీక్నెస్ ఈజ్ దేర్ స్ట్రెంగ్త్. ఓకే. అందుకని నువ్వు స్ట్రాంగ్గా ఉండడానికి కావాల్సిన ఇది 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 చేస్తున్నానని చూసుకోండి. ఎవరైనా అలా మోసపోయాను అని బాధలో ఉంటే నా వీడియో వాళ్ళకు ఉపయోగపడాలని 4 పాయింట్లు హౌ చెప్తున్నాను. టు క్లియర్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. అబ్సల్యూట్లీ ట్రై చేసుకోండి. ఓకే, Mm. ఫస్ట్ చెప్పులు లేకుండా ఎండలో, సూర్యదేవుడి దగ్గర ఎండలో, పొద్దున పూట, ఇప్పుడు మరీ సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు కాకుండా జనరల్గా అయితే 10 to 10:15 మార్నింగ్ టైం అంటారు. మరి 10కి ఇప్పుడు ఎక్కువ ఎండ ఉంది కాబట్టి 7 to 7:15, 7:20 టైంలో చెప్పులు లేకుండా పాసిబుల్ అయితే షోల్డర్స్ దాకా ఎండ తగిలేటట్టు కూర్చోవాలి. ఓకే, అండ్ కూర్చునేటప్పుడు కూడా నీ లెగ్స్ కంప్లీట్ ఫ్లాట్గా ఉండాలి. అంటే ఇఫ్ యూ సిట్ డౌన్ ఆల్సో లెగ్స్ ఫ్లాట్గా ఇట్లా పట్టుకోవచ్చు. మనం ఇలా పట్టుకుంటాం, కాళ్ళని ఇట్లా పెట్టుకుని అలా పెట్టుకుని లెగ్స్ ఫ్లాట్ చేసుకుని కూర్చోవచ్చు. ఆ ఎండ 15 minutes పడాలి. పడినంతసేపు ఎప్పుడైనా ఎండ పడుతున్నంతసేపు స్లో బ్రీద్ అవుట్, స్లో బ్రీద్ ఇన్. సో స్టార్ట్ చేసేటప్పుడు బ్రీద్ అవుట్తో స్టార్ట్ చేయాలి. బ్రీద్ అవుట్ ఫస్ట్ మనం వదిలేసి దెన్ ఇన్హేల్ చేయండి. ఓకే, చేస్తూ హూఎవర్ మనకు ఆ ఆలోచన ఎప్పుడు ఎవరు వచ్చినా సరే, ఎవరైతే మనని మోసం చేశారు అనుకుంటున్నారో వాళ్ళు వచ్చినా సరే, ఐ డోంట్ వాంట్ దిస్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్ అని పుష్ చేసేయండి. మెల్లిగా పుష్ చేయండి. అదేమి చెప్పాలి కాబట్టి ఐ డోంట్ వాంట్ అని కాదు, ఇవంతా ఎక్కించుకోవాలండి శరీరానికి. షుడ్ గో ఇన్ టు యువర్ బాడీ. అరే అవుతాయి భయ్, చాలా అవుతాయి. ఓకే, శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్న సేమ్ టైంలో అటు పక్కన కౌరవులు ఉన్నారు. సో ఉంటారు దుర్మార్గులు, దుశ్శాసనుడు లాంటి వాడు కూడా బ్రతికి ఉంటారు. దొంగలు, దుర్మార్గులు, మోసం చేసేవాళ్ళు పక్కనే తిరుగుతూ ఉంటారు. ఐఎమ్ నాట్ బాదర్డ్, ఐఎమ్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ గ్రోయింగ్, ఐఎమ్ బికమింగ్ బిగ్ అనేది ఆలోచించుకోవాలి. ఇది హెల్ప్ చేస్తుంది. సన్లైట్ ప్రిఫరబుల్లీ నైట్, ఎంత కుదిరితే అంత ఫోన్లకి దూరంగా ఉండాలి. 9:30, 10, ఎందుకంటే ఇవన్నీ రేడియేషన్స్ వల్ల మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది.
ఓకే. దానికి వాడు మోసం చేశాడు కాబట్టి నేను నైట్ అంతా కూర్చుని వీడియోలు చూసి నా నిద్ర పాడయి ఇంకా వైరింగ్ స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఏది చేసినా మోసం చేస్తారేమో అనే ఆలోచనలోనే ఉంటారు. ఓకే. నేను చెప్పిన ట్రై చేయండి, వెరీ ఎఫెక్టివ్, వెరీ వెరీ ఎఫెక్టివ్. సూర్య భగవానుడు మీ లైఫ్లోకి అలా వచ్చి కూర్చుంటాడు. జస్ట్ డూ ఇట్. అండ్ ఒకవేళ చేయగలిగితే ఒక చిన్న రాగి గ్లాస్ ఆఫ్ వాటర్లో సూర్యుడికి చూపించి నీళ్ళు వదలండి. ఇది చేసుకోండి ఒక 41 days. మీకు ఎలాంటి భయాలు ఉన్నా, ఎలాంటి వరీస్ ఉన్నా, ఇట్లాంటివి తొందరగా వెళ్ళిపోతుంటాయి, జరుగుతాయి పక్కకి. ట్రై చేయండి. హోప్ఫుల్లీ నా వీడియో చూసి ఒక్కరికైనా ఉపయోగపడపోతుందా? ఖచ్చితంగా ట్రై చేస్తారు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.